స్టార్ మాలో కొత్త షో. ఈ షోకైనా తనూజ కళ్యాణ్ వస్తున్నాడా అని చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో ఆ రియాలిటీ షో ఏంటి, సో ఎలా ఉండబోతుంది, ఎవరు రాబోతున్నారు, కంటెస్టెంట్స్ ఎవరు, సో దాంట్లో వైల్డ్ కార్డ్స్ ఎవరు, అన్నిటి గురించి కూడా ఈ వీడియో ఉండబోతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొత్త షో కాబట్టి, కొత్త ఫార్మాట్ కాబట్టి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొడతారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే స్టార్ మాలో ఒక కొత్త షో రాబోతుందండి. సో ఆ షో నేమ్ వచ్చేసరికి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏం లేదండి, మనకు చాలా చోట్ల మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చూసాం, కానీ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఏంటి అంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇద్దరు ఒకరికొకరు మేడ్గా ఈచ్ అదర్గా ఉంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒకరికొకరు పిచ్చిలేస్తుంది. సో ఎందుకు అని అంటే ఒక విల్లాలో ఇద్దరిని 70 days పెట్టబోతున్నారు. అలా 10 జోడీస్ ఉండబోతున్నాయి. 10 జోడీస్ని ఒకే విల్లాలో పెట్టి గేమ్స్ కానీ వాళ్ళకు నామినేషన్స్ కానీ అన్నీ కూడా ఉండబోతున్నాయి. సేమ్ బిగ్ బాస్ అండ్ ఇస్మార్ట్ జోడీ ఫార్మాట్ లాగా రెండు కలిపేసి వాళ్ళకు పెట్టబోతున్నారు. సో ఇది మీకైతే షో గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. షో గురించి ఏం లేదంటే ఒక విల్లాలో వాళ్ళని 70 days ఉంచుతారు. 10 జోడీస్ ఉండబోతున్నారు. సో నెక్స్ట్ తనుజ కళ్యాణ్ వస్తున్నారా అని అంటే ఇది కపుల్స్ షో అండి. సో కళ్యాణ్ తనుజ రారు డెఫినెట్లీ, కానీ బీబీ జోడీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడైతే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి ఫస్ట్ జోడీ సెలెక్ట్ అయిన జోడీ అయితే ప్రియాంక జైన్ అండ్ శివ్. అండ్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ కాలేదు కదా అంటే రీసెంట్గానే వాళ్ళకు మ్యారేజ్ అయింది అండి. వాళ్ళు యూట్యూబ్ వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఎవరన్నా చూడకపోయి ఉంటే మాత్రం, ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు ఇది ఒక ఫేక్ షో, అందుకనే పెళ్ళి కాని వాళ్ళని కూడా తీసుకొస్తున్నారని. సో ఎట్లాంటి ఫేక్ షో కాదండి, చాలా రియాలిటీ షో. అన్ని కెమెరాస్ ఉండబోతున్నాయి, మీరు కూడా చూస్తారు. సో స్టార్ మాలో వస్తుందా లేదంటే వస్తుందన్నట్టుగా మనకు టాక్. 100% అయితే హాట్స్టార్లో స్ట్రీమ్ కాబోతుంది. 99% మాత్రం స్టార్ మాలో వస్తున్నట్టుగా టాక్. నెక్స్ట్ వీళ్ళిద్దరిని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, శివ్ కొంచెం ఇంతవరకు బిగ్ బాస్కి రాలేదు, అండ్ ప్రియాంక జైన్ ఒకసారి బిగ్ బాస్కి వచ్చింది కాబట్టి ఒకరిని బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళని, ఒకరిని ఇంతవరకు కూడా బిగ్ బాస్కి రాని వాళ్ళని, ఎందుకంటే ఇద్దరిని కూడా బిగ్ బాస్ వచ్చిన వాళ్ళని ఫేస్ చూస్తే మనకు చూడాలి అని అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. కాబట్టి ప్రియాంక జైన్ అండ్ శివని తీసుకోవడం జరిగింది. వీళ్ళు మీకు ఫేవరెటా కాదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాసంతి కృష్ణన్ అండ్ కళ్యాణ్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళకు 1-2 years బ్యాక్ మ్యారేజ్ కావడం జరిగింది బిగ్ బాస్ తర్వాత. సో వాసంతి గారు చాలా ప్రిటీగా ఉంటారు అండ్ కళ్యాణ్ కూడా చాలా బాగుంటారు. అండ్ జోడీగా వీళ్ళని చూసినప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా గుడ్ లుకింగ్గా అనిపిస్తుంది. గేమ్స్లో కూడా బాగా ఆడే అవకాశాలు ఉన్నాయి. బట్ వాసంతి కృష్ణ నుంచి నేనైతే అంతగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ చాలా కాంట్రవర్సీ ఉన్న కప్పులు ఎవరంటే అంజలి అండ్ పవన్ గారు. ఇద్దరు కూడా జోడీగా రాబోతున్నారు ఈ షోలోకి. అండ్ రీసెంట్గానే తనకు ఒక పాప పుట్టింది కదా, ఇప్పుడే ఇలా వస్తుంది అంటే సంజన గల్రాని గారు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 వరకు వెళ్ళలేదా అండి. సో ఒక పాప ఉంది, అట్లాంటి రీజన్స్ అనేవి నిజంగా సెలబ్రిటీస్కి అంత చిన్న విషయాలు, అంటే వాళ్ళు ఏదైనా కూడా చేయగలుగుతారు. ఈ చిన్న పిల్లలు పెట్టుకొని కూడా వాళ్ళు హీరోయిన్స్ చాలా షోస్, చాలా మూవీస్ చేయడం జరిగింది. సో పిల్లలు అనేది వాళ్ళకు ఎట్లాంటి అడ్డంకి కాదండి. సో డెఫినెట్లీ కొంచెం బాధ ఉంటుంది అంజలి గారికి, పవన్ గారికి. బట్ డెఫినెట్లీ ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. కానీ పిల్లల మీద ఎట్లాంటి బ్యాడ్ ఒపీనియన్ కానీ, మనకు పిల్లల్ని చూసుకోకూడదు అనే విషయం అయితే వాళ్ళలో లేదు. డెఫినెట్లీ ఇది మాత్రం ఆడియన్స్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మహేష్ అండ్ సంద్ర, వీళ్ళు కూడా రీసెంట్గానే మ్యారేజ్ కావడం జరిగింది. మహేష్ గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. కీర్తి భట్ అండ్ మహేష్ గారికి ఇద్దరికి ఏదో లవ్ ఉంది అని బిగ్ బాస్ సీజన్ 6లో అందరూ అనుకున్నారు. బట్ ఎట్లాంటి లవ్ లేదు. రీసెంట్గానే తను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇతను ఇంతవరకు కూడా బిగ్ బాస్లోకి రాలేదు, అండ్ అంజలి గారు కూడా ఇంతవరకు బిగ్ బాస్లోకి రాలేదు. బట్ ఈ 2 జోడీస్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకరిని బిగ్ బాస్లోకి వచ్చిన వారిని, అలాగే బిగ్ బాస్ అస్సలు కూడా రాని వాళ్ళని కూడా తీసుకుంటున్నారన్న టాక్. సో అలా మహేష్ గారు అండ్ తన వైఫ్ పేరు సంద్ర గారు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. మీరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక వ్యక్తి
ఈ ఇద్దరు అయితే ఫుల్ కాంట్రవర్సీ, అంటే అసలు ఫుల్ కాంట్రవర్సీ. హరిత హరీష్ గారు ఇద్దరు జోడీగా వస్తున్నారు. అండ్ ఈ షోకి నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్స్ రావాలి అంటే మాత్రం డెఫినెట్లీ హరిత హరీష్ గారు వస్తేనే వస్తుంది. లేదు అంటే వీళ్ళందరూ కూడా నార్మల్ జోడీస్ మాత్రమే. హరిత హరీష్ గారు మాత్రమే డెఫినెట్లీ మంచి ఇంపాక్ట్ కలిగిస్తారు అని నేను అనుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ జోడీ వచ్చేసరికి సోనియా గారు అండ్ సిద్ధు గారు. సో సోనియా గురించి మీకు అందరికీ తెలుసు, చాలా చాలా బాగా ఉంటుంది అమ్మాయి. అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. ఈ మధ్యలో మూవీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంతవరకు బిగ్ బాస్లోకి రాలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ కపుల్ వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు. సో ఈ ఇద్దరు జోడీగా రాబోతున్నారు. నటరాజ్ గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఎంత హైపర్గా ఉంటారో. సో ఇట్లాంటి జోడీని తీసుకొస్తే ఏంటి అంటే కొంచెం టీఆర్పీ రేటింగ్స్ మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జోడీ వచ్చేసరికి శుభశ్రీ గారు అండ్ అజయ్ గారు. శుభశ్రీ గారికి అండ్ అజయ్ గారికి రీసెంట్గానే మ్యారేజ్ జరిగింది. సో చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం జరిగింది వాళ్ళ మ్యారేజ్ గురించి. సో దాని అన్నిటికీ కూడా రిప్లై ఇస్తూ ఈ షోకి వాళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్ ది బెస్ట్ శుభశ్రీ గారు, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది మీ మ్యారేజ్ గురించి. బట్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి సత్తా గల పర్ఫార్మెన్స్ ఇచ్చి చేస్తారని అనుకుంటున్నాను. నా ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారని నేను కూడా భావిస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రత్నకుమార్ అండ్ రమ్య. సో వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్లో, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో వీళ్ళు ఎప్పుడు కూడా కనిపించలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం రత్నకుమార్ అండ్ రమ్య గారికి మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. బిగ్ బాస్ లాంటి ఆపర్చునిటీ రావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇట్లాంటి కంటెస్టెంట్స్ ఉండగా వీళ్ళని తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే చాలా బాగుంటారు. మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ పాపులర్ కావాలంటే వీళ్ళ లాంటి వాళ్ళని తీసుకుంటేనే జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ నవరాజ్ అండ్ ఆసియా గారు. ఈ ఇద్దరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ జోడీలో మీకు ఎవరు ఫేవరెటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీళ్ళలో ఎవరు రాకూడదని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.